లోకాలు పుట్టి మీరు చూస్తున్న ఈ ఆకాశం, అందు పరుగులెడుతున్న కోటాను కోట్ల నక్షత్రాలు, అనంతం విశ్వంలో కనబడిన కనబడని పదార్థం, పరుగులెడుతున్న ఈ సృష్టి, తిరుగుతున్న విశ్వచక్రం, దీనికి ముందు ఎన్నో కోట్ల సంవత్సరాల క్రింద దేవుని అమోఘమైన ఆలోచన బైబిల్లో రాయబడింది. ఆయనను ఆలోచిస్తూ చదివితేనే తప్ప దేవుని జ్ఞానం మనిషికి అర్థం కాదు. చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఆసియా ఖండంలోని ఎఫెస్ అనే పట్టణంలోని క్రైస్తవులను ఉద్దేశించి ఒక ఉత్తరాన్ని రాశాడు. ఆ ఉత్తరమే ఎఫెసీయులకు రాసిన పత్రిక లేక ఉత్తరం. ఆ ఉత్తరంలో మొదటి అధ్యాయం 4-6 వచనాల మధ్య ఆయన అనంత సంకల్పం వ్రాయబడింది. అది ఎంత చిత్రమైనదో, ఎంత చిత్ర విచిత్రమైనదో మీరు చదవాలి. ఇప్పుడు చూడాలి బైబిల్లో. ఎట్లనగా తన ప్రియుడెవరు? ఇదిగో నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని భూమి మీదికి వచ్చిన యేసును గూర్చి, ఎవరిని గూర్చి అనగా తన కుమారుడైన యేసును గూర్చి అన్న మాట. ఆ ప్రియుడే మన ప్రియుడు, ఆ ప్రియుడే మన రక్షకుడు, ఆ రక్షకుడే విశ్వం పుట్టుకకు కారణభూతుడు, విశ్వం కలగటానికి కారణమైనవాడు. ఆ ప్రియుని యందు దేవుడు మనకివ్వాలనుకున్న ఉచితమైన కృపామహిమకు కీర్తి కలగాలని దేవుడు తన ఇష్టప్రకారమైన తండ్రి తన ఇష్టప్రకారమైన దయా సంకల్పం. ఇది చాలా పెద్ద సెంటెన్స్ అండి. మా బాబు మంచి బాలుడు అనే సింపుల్ సెంటెన్స్లో ఉండదు బైబిల్. కర్త, కర్మ, క్రియ ఈ మూడు కలిస్తే ఒక చిన్ని వచనం అవుతుంది. నేను మంచివాడను. అంత చిన్న చిన్న పదాలతో అపోస్తలుడైన పౌలు తన ఉత్తరాలను రాయలేదండి. గమలీయులు పాదాల వద్ద ధర్మశాస్త్రాన్ని పఠించిన మహాభక్తుడు, ఆనాటి ప్రపంచ అజ్ఞానాన్ని సవాలు చేసిన మహావీరుడు, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యనను అడిగి నిలదీసి సవాలు చేసిన ఒక మహా మనిషే అపోస్తలుడైన పౌలు. కనుక అతని రాతలో సింపుల్ సెంటెన్స్లో ఉండవు, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాడు ఇంగ్లీష్లో దీన్ని. సుదీర్ఘమైన వచనాలు, అతిపెద్ద వచనాలు, 2-3 వచనాలు కలిపి ఒకే మాటగా వ్రాయబడతాయి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపామహిమకు కీర్తి కలుగునట్లు దేవుడు తన ఇష్టప్రకారమైన, తండ్రి తన ఇష్టప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు, ప్రియుడైన యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, ఇంకా ఫుల్ స్టాప్ పడలేదండి, మనలను ముందుగా, ఎంత ముందుగా, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట, ఇంకా ఫుల్ స్టాప్ పడలేదండి, మనము తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవలనని, ఇంకా ఫుల్ స్టాప్ పడలేదండి. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరిచెను. ఫుల్ స్టాప్. ఇంత పెద్ద సెంటెన్స్ ఏమర్థం అవుతుందండి? ఈరోజు ప్రపంచానికి ఈ సెంటెన్స్ అర్థం కాలేదండి. ప్రపంచంలో మేము పండితులు అనుకున్నారే చాలామంది,
వాళ్ళు ఎవరికి అర్థం కాలేదండి. వాళ్ళైనా మత్తయి సువార్తలు, పాత నిబంధనలోని కొన్ని గ్రంథాలు, ప్రవక్తలు రాసిన పుస్తకాలు ఇలాంటివి ఆలోచిస్తారు తప్ప అండి పౌలు మహనీయుడు రాసిన మహాజ్ఞానాన్ని క్రొత్త నిబంధన కాలంలో వీటిని మాత్రం మన ముందుకు వారు తేలేరు. బైబిల్ ఇంత బాగా చదవబట్టేనండి ఈ ప్రపంచం, ఈ సమాజం అమెరికా నుండి అలస్కా వరకు ఆరిన నేల ఎన్ని ఖండాలుగా విభజించబడి ఎన్ని దేశాలుగా విభజింపబడిందో మీకు తెలుసు. వాళ్ళందరూ కలిసి మెచ్చుకొని మహనీయులు అన్నారండి. వీళ్ళందరినీ మిలీనియం మహనీయులు అన్నారు. అలాంటి మిలీనియం మహనీయుల్ని ఒక్కొక్కడిని మా టీవీలో ప్రజల ముందుకు తీసుకుని వచ్చి ఎంత పెద్ద దొంగలో నిరూపించాను. ఇంతవరకు ఈ సాహసాన్ని ప్రపంచంలో ఏ ఒక్కడూ చేయలేదు. కారణం, వాళ్ళు బైబిల్ను దొంగిలించి వాళ్ళ శాస్త్రాలను చెప్పుకున్నారన్న విషయాన్ని ప్రపంచంలో ఏ ఒక్కడు ఈనాటి వరకు చెప్పలేదు. కారణం, పౌలు రాసిన ఈ మహాజ్ఞానం నేటి క్రైస్తవ సమాజానికి అర్థం కాలేదు. దేవుడికి కష్టం ఏంటండి అంటారు. నీకు కష్టమైతే దేవుడికి చెప్పాలి తప్ప దేవునికి కష్టం వస్తే మనమేం చేస్తామండి? ఈరోజు వరకు సమాజంలో ఏ ఒక్కరైనా, ప్రపంచ మానవాళిలో ఏ ఒక్కరైనా దేవునిని అవసరాలకు వాడుకుంటారు, అంతే కదండి. దేవుని అవసరాలు ఏంటి అని అడగరు. దేవుడా నీకు అవసరం ఏమైనా ఉన్నదా, నీకు అవసరాలు ఏవైనా ఉన్నవా అని అడగరు. వీళ్ళ అవసరాలతో ఏకరువు పెడతారు దేవుడి దగ్గరకు వచ్చి. మాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి. కనుక వీళ్ళకి బైబిల్ ఏమర్థమవుతుందండి? బైబిలు దేవుని మనస్సండి. 66 పుస్తకాల సమ్మేళనంలో వ్రాయబడిన ప్రతి అక్షరం అతని మనస్సులోని ఆవేదనను చెబుతుందండి. అది నేటి సమాజానికి అర్థం కాలేదండి. అర్థం కాక దేవుణ్ణి అపార్థం చేసుకున్నారు ఎందరో. దేవుడు లేడు అన్నారు మరెందరో మీకు తెలుసు. నో గాడ్, దేవుడు ఎక్కడున్నాడు? దేవుడా నువ్వు ఉన్నావా అంటాడు ఒక రచయిత. అసలున్నావా అంటాడు. దేవుడా నువ్వు ఉన్నావా, అసలు ఉన్నావా? సమాజం ఈ సందేహంలో ఉండిపోయిందండి. దేవుడు ఉన్నాడా, అసలు ఉన్నాడా, లేడన్నది. అందుకే కనుక దేవుడు ఉన్నాడా లేడా అని దేవుడు ఉనికి నీకు తెలియాలి అంటే ఈ ప్రపంచానికి మూలాధారం ఒకే ఒక పుస్తకం, దట్ ఈస్ ది బైబిల్. అదేనండి బైబిల్. అమెరికా వాడికి అర్థం కాని బైబిల్ ఇదేనండి. ఆస్ట్రేలియా వాడికి అర్థం కాని బైబిల్ ఇదేనండి. ఇంగ్లీషు వాడికి అర్థం కాని బైబిల్ ఇదేనండి. బైబిల్ను ముద్రించారు, బైబిల్ను ప్రపంచానికి పరిచయం చేశారే తప్ప బైబిల్లో ఉన్న మెటీరియల్ పదార్థం, మనసు, దేవుని ఆలోచన మాత్రం చెప్పలేకపోయారండి వాళ్ళు. అందుకే ఈ సరికొత్త విధానాన్ని దేవుని కష్టం మనిషికి తెలుసా అనగానే మనిషిని ఆలోచింపచేస్తుంది. ఈ మంత్ చివరిలో కర్ణాటకలో రాయచూరులో మాట్లాడడానికి వెళ్తున్నానండి. అక్కడ వాళ్ళకి టైటిల్ ఏంటో తెలుసండి? సమాజ స్థాపనకు కావలసింది చట్టమా తుపాకీ గొట్టమా. వాళ్ళంతా కంగారైపోతున్నారండి అక్కడ. ఇది క్రైస్తవ సభలా? అవును. క్రైస్తవ సభలలో ఇలాంటి విషయాలు కూడా చెప్తారు. అవును. అందుకే రాయచూరు పట్టణంలో మొత్తం లైవ్ టెలికాస్ట్ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం పట్టణానికి అంతటికీ సిటీ కేబుల్లో. వినాలి దేవుని జ్ఞానం. ఈ సమాజంలో ఈరోజు జరుగుతున్న ప్రతి చిన్న విషయం కూడా ఈ బైబిల్లో భద్రపరచబడింది. అది చెప్పగలిగిన వారు లేక బైబిల్ ఒక మత గ్రంథం అంటున్నారు. నన్ను కూడా మత ప్రచారకుల్లో కలిపేశారండి. నిన్న ఈటీవీ వాళ్ళు, ఈనాడు వాళ్ళు వచ్చారు, మిమ్మల్ని ఫోటో తీశారు, నన్ను ఫోటో తీశారు. నాకు వేసిన ముద్ర ఏంటంటే మత ప్రచారకుడు. చూసారండి, మతం. పాపం వాళ్ళకి తెలియదండి. వాళ్ళు జర్నలిస్టులైనా విలేకరులైనా అసలు క్రైస్తవులకే తెలియదు క్రైస్తవ మతం అంటారు. అసలు క్రైస్తవ మతం అని బైబిల్లో ఎక్కడైనా మీరు చూపించగలరా? ఇంతమంది ఉన్నారు మైదానంలో. ఉంటే కదా మీరు చూపిస్తారు.
లేని మీరు ఎక్కడ చూపిస్తారు? యూద మతం అనే పదం ప్రయోగించబడిందే తప్ప, మతం అనే అపార్థం చేసుకున్నారే తప్ప, దేవుని నోట పలికిన ఈ బైబిలులోని ఈ సత్యవేదంలో క్రైస్తవ్యం మతం అనే పదం లేదండి. మతం అంటే మత్తు అండి. మతం అనే మత్తులో మనిషి ఏమవుతున్నాడో తెలుసండి? మత ఛాందస్యవాది అవుతున్నాడండి. మత ఛాందస్యవాది మత రాజ్యాలుగా మారుస్తున్నారండి. మత రాజ్యాలు యుద్ధాలు ప్రారంభించారండి. సద్దాం ఎందుకు చచ్చిపోయాడు అనుకున్నారు? మత యుద్ధం చేసేటండి. ఇది చరిత్ర చెప్పిన నిజమండి, అబద్ధం కాదు. దేవుడు నన్ను యుద్ధం చేయమన్నాడు అన్నాడు ఆయన. దేవుడు నిన్ను యుద్ధం చేయమన్నాడా? కువైట్లో ఉన్నవాళ్ళు ఎవరు? గల్ఫ్లో ఉన్నవాళ్ళు ఎవరు? అమెరికాలో ఉన్నవాళ్ళు ఎవరు? ఇండియాలో ఉన్నవాళ్ళు ఎవరు? పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు ఎవరు? వీళ్ళంతా దేవుని పిల్లలే కదా. దేవుని పిల్లలైన మీరంతా యుద్ధం చేయమన్నాడా దేవుడు? లేదు. మరి దేవుడు చెప్పాడంటాడేంటి? అదేనండి మత పిచ్చి పట్టిన వాడి వెనుకున్న కథ. మత పిచ్చి. ఈ మత పిచ్చిలో పడిన ప్రతి మనిషి మతోన్మాది అవుతున్నాడండి. ఉన్మాది, ఉగ్రవాది. దేవుడు చంపమన్నాడు, దేవుడు నరకమన్నాడు అంటున్నారు. ఈ మాట ఏది చెప్పాడు తెలుసా మీకు? ఈవేళ కాదండి, ఆయన బ్రతుకున్నప్పుడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనం చూడండి, మీకు అనుమానం అయితే. యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనం. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. వచ్చిందా? వచ్చేసిందండి. ఆయన అన్నాడు వస్తుందన్నాడు. వచ్చిందండి, వచ్చేసింది. చంపేయండి, చచ్చిపో, చంపేయి. నువ్వు చచ్చిపో, చంపేయి. ఈ మానవ జీవితాన్ని దేవుడు ఎందుకు చేశాడో, దాని వెనుకున్న అనాది సంకల్పం ఏంటో, విశ్వం ఆవిర్భావానికి ముందే ఆయన ఆలోచన, దయా సంకల్పం ఏంటో ఈ మానవ జాతికి అర్థం కాక ఈ కఠోరమైన ఘోరమైన నిర్ణయాలు తీసుకొని ప్రపంచాన్ని శ్మశాన భూమిగా మారుస్తున్నాడు ఈరోజు. పాలస్తీనాను చూడండి, ఎప్పుడు మంటలమయం. ఆ లెబనాన్, డెమస్కస్, గాజా స్ట్రిప్, ఆ జోర్దాన్, ఇజ్రాయెల్, ఆ ప్రాంతాల్ని ప్రపంచ పటంలో చూస్తే ప్రతిరోజు మీ టీవీ ఛానల్లో, ఇంటర్నేషనల్ ఛానల్లో, CNN, BBC చూడండి, ఎప్పుడు ఘోరమైన యుద్ధాలు. మానవ బాంబులతో, కారు బాంబులతో, రోడ్డులన్నీ రక్తపు మరకలతో, కాళ్ళు చేతులు తలకాయలు తెగిపోయిన గుట్టలుగా. అంతవరకు ఎందుకండి? మొన్నట మన హైదరాబాద్ను చూడండి, మక్కా మసీదులో జరిగిన ఘోరకలి చూడండి. హైదరాబాదులో పాపం దైవాన్ని ప్రార్థిస్తున్న ప్రార్థన వేళలో ఒక ఆగంతుకుడు చేసిన ఘోరమైన నేరం. అమాయకులైన దైవ ప్రార్థనలో ఉన్నామనుకునే అమాయకులను చంపిన ఆ ఉగ్రవాది మతోన్మాది కాదంటారా? సాయం వేళ సరదాగా పార్కుల్లోకి వెళ్ళి ఏదో హోటల్ ముందు నిలబడి ఏదో తిందామనుకున్న అమాయకులను బాంబులు పెట్టి పేల్చి పడేశారే. ఇది మత పిచ్చి కాదా? ఆలోచించండి. ఇండియా నుండి పాలస్తీనా వరకు ప్రపంచంలో ఏ దేశం ఏగినా ఎక్కడ లేదు రక్తపు టేరులు చెప్పండి. ఏమి నేర్చుకుంది సమాజం? ఏమి నేర్పిస్తుంది విద్య? ఏమి నేర్పిస్తున్నారు ఈ మహనీయులు? ఏమి నేర్పించారు ఈ స్వతంత్ర సమర యోధులు? ఏమి నేర్పించారు ఈ రాజకీయ నాయకులు? ఏమి నేర్పించారు ఈ గొప్ప గొప్ప వ్యక్తులను చెప్పుకున్న వాళ్ళు? ఏమి నేర్పించినా ఎక్కక, ఏమి నేర్చుకున్నా ఎరుగక, పఠించక, ఆరంభించక, చేయక, అలవాటు లేక, కోటి విద్యలు కూటి కోసమే అన్నట్టుగా తిండి కోసమే బ్రతుకుతున్నారు, బ్రతకటం కోసమే చస్తున్నారు, చావటం కోసమే బ్రతుకుతున్నారు. మానవ పుట్టుకకు, మానవ జీవితానికి అర్థం తెలియదు వాళ్లకు. మిమ్మును చంపే ప్రతివాడు దేవునికి సేవ చేయుచున్నానని కాలము వచ్చుచున్నది.
అమెరికా దేశంలో సైన్యాన్ని ఉద్దేశించిన బుష్ అన్న మాటలే, గాఢ అంధకారపు లోయలో నీవు సంచరించను, ఈ అపాయమునకు భయపడకూడదని దేవుడు చెప్పాడయ్యా కీర్తన 23లో అని సైనికులను ఉద్దేశించి ఈ బుష్ చెప్పాడు ఇరాక్ మీద యుద్ధానికి వెళ్ళమని. జిహాద్ అంటూ అల్లా నన్ను యుద్ధం చేయమన్నాడంటూ ఇరాకీలను రెచ్చగొట్టాడు సద్దాం హుస్సేన్ ఆనాడు. ఈ ఇద్దరు ఆగంతుకుల దేవుని ముసుగులో జరిగిన ఘోరకలే ఇరాక్ పతనం, బాగ్దాద్ భస్మీపటలం. ఎవరికి తెలుసండి ఈ చరిత్ర? ఈ న్యూస్ మీడియాకు తెలుసా? ఈ టీవీ మీడియాకు తెలుసా? ఈ పొలిటికల్ మీడియాకు తెలుసా? ఈ సినిమా మీడియాకు తెలుసా? ఎవరికండి తెలుసు ఈ చరిత్ర? ముఖాలకు రంగులు వేసుకుని డబ్బుల కోసం ప్రదర్శనలు ఇస్తున్న వీళ్ళకేం తెలుసండి చరిత్ర? 5 ఏళ్ల అధికారం కోసం అవసరానికి ప్రజలందరినీ మట్టిలో మట్టి పెట్టడానికి నాయకులుగా అసెంబ్లీలో కూర్చుంటున్నారు, వారికేం తెలుసండి ఈ చరిత్ర? రాజ్యాలు లేని రారాజులకేం తెలిసిందండి చరిత్ర? వాళ్ళ చరిత్ర అంతా రాళ్లలో కలిసిపోయింది. కోటలు కట్టించారు, కోటలు కూలిపోయాయి. ఆ సమాధులలో చెబుతున్నాయి వాళ్ళకి చరిత్ర లేదని. కానీ నీకు చరిత్ర ఉందన్నాడు దేవుడు. చరిత్ర తెలియని వారు చరిత్ర వాళ్ళేం చెప్పగలరు? ఇట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషమున ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే మిమ్మల్ని ఏర్పరచుకున్న చరిత్ర. మీ చరిత్ర విన్నారు కదా. మీరు ఎప్పటివారు? ఒంగోలులో పుట్టినప్పటి నుంచి డేట్ ఆఫ్ బర్త్ కంటిన్యూ చేసుకుంటున్నారేమో మీరు డెత్ డే వరకు. అది కాదు మీ చరిత్ర. మట్టి దేహంలో భూమి మీద బ్రతకడానికి 60 ఏళ్ల జీవితంలో ఉన్న ఈ చరిత్ర కాదు. ఇది చరిత్ర అనుకున్నారు ప్రపంచంలో చాలామంది. కానీ నీకు ముందు చరిత్ర, నీ వెరుగవలసిన చరిత్ర, నువ్వు తెలుసుకోవలసిన చరిత్ర, లోకాలు విశ్వం పుట్టక ముందు దేవుడు నిన్ను కావాలని కోరుకున్న చరిత్ర. జగత్తు పునాది వేయబడక మునుపే. ఎంత మాట అండి అది! మీరు కావాలని దేవుడు ఎప్పుడు కోరుకున్నాడట? అందులో జగత్తు పునాది వేయబడక మునుపే. అది మీ చరిత్ర. అలా కావాలనుకొని కష్టాలు తెచ్చుకున్నాడండి కన్న తండ్రి. మనల్ని కావాలనుకొని కష్టాలు తెచ్చుకున్నాడండి ఆయన. మన వలన ఏం కష్టాలని మీరు అనుకుంటున్నారా? మన వలన ఏం కష్టాలు అనుకున్నారా? మనకు ఆ మహాలోకాన్ని ఇవ్వాలనుకున్నాడండి దేవుడు. దేవుడు తన లోకాన్ని మనకివ్వాలనుకున్నాడు. ఏ తండ్రి తన ఆస్తిని ఇతరులకు ఇస్తాడండి? పంచుతాడు చెప్పండి? తన పొలంలో పనిచేస్తున్న రైతులుకా? తన పొలంలో పనిచేస్తున్న కూలీలుకా? తన కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులుకా? కాదండి, ఇవ్వడండి. తన గర్భాన పుట్టిన వాళ్ళకే తన ఆస్తి, తన గర్భాన పుట్టిన వాళ్ళకే సింహాసనం, రాజ్యాధికారం. మానవుడే తన గర్భాన పుట్టిన వారిని వారసులుగా నిర్ణయించి ఆస్తులన్నిటినీ తన పిల్లల పరం చేసినప్పుడు కన్న తండ్రి అయిన దేవుడు మహాలోకమైన ఆ పరలోకాన్ని ఎవరికి ఇవ్వాలనుకున్నాడో తెలుసా? నీకు నాకు మనకివ్వాలనుకున్నాడు. అక్కడ మొదలైందండి ఆయనకి కష్టం. పరలోకంలో ఒక తీర్పు వెలువడింది. నీవు నేను పుట్టకముందు, విశ్వం పుట్టకముందు పరలోకం అనే ఆ మహాపట్టణంలో, అనంతమైన ఆ లోకంలో ఒక ఆజ్ఞ జారీ అయింది. ఏటా ఆజ్ఞ చూస్తారా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఏటా ఆజ్ఞ? ఏలినవారు ఏ ఆజ్ఞ జారీ చేశారు? సృష్టికర్త ఏ ఆజ్ఞ జారీ చేశాడు? మనలను కనబోతున్న ఆ పరలోకపు తండ్రి అని పిలుస్తున్నామే, ఆ తండ్రి ఏ ఆజ్ఞ ఎవరి కోసం ఏమని జారీ చేశాడో అక్కడ రాయబడింది చూడండి. మనం మాట్లాడుతున్న ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఆ రాబోవు లోకాన్ని దేవుడు తన దూతలకు లోపరచలేదు. వాళ్ళ అతిరథులు, మహారథులు, మహాసారథులు కావచ్చు, కెరూబులు కావచ్చు, సెరూబులు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రధాన దూతలు కావచ్చు, దేవుడు వాళ్ళకివ్వలేదట పరలోకాన్ని. ఆ లోకం ఆయనది, మన తండ్రిది. మన తండ్రి ఆ లోకాన్ని మనకివ్వాలనుకున్నాడు. అక్కడ ఆరంభమైందండి కుట్ర.
అక్కడ ఆరంభమైందండి యుద్ధోన్మాదం, అక్కడ ఆరంభమైందండి దేవుని మనస్సుకు అశాంతి, అక్కడ ఆరంభమైందండి దేవునికి కష్టాలు. నీకు నాకు ఇవ్వాలనుకున్నాడు గనుక ఆ మహాలోకాన్ని దేవుడు తన పిల్లలకు ఇవ్వాలనుకోవటం తప్ప అండి? ఏ తండ్రి తన ఆస్తిని తన పిల్లలకు రాస్తే తప్పన్న చట్టం భూమి మీద లేదండి. భూలోకంలో ఏ తండ్రి అయినా తన ఆస్తిని తన పిల్లలకు, తన గర్భవాసం నుండి వచ్చిన వారికి పంచుతాడు. అది తప్పనే చట్టం ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. పరలోకంలో ఉంటుందా? ఉండదే. అలాంటి మన తండ్రి ఆ మహాలోకాన్ని మనకివ్వాలి అనుకున్నాడు. అప్పటికింకా మనం పుట్టలేదు, కావాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధులుగా నిర్దోషులుగా తన ఎదుట నిలువబడాలని జగత్తు పునాది వేయబడక మునుపు, అంటే కొన్ని వందల కోట్ల సంవత్సరాలకు పూర్వం, ఈ విశ్వం పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు అయితే ఆ విశ్వంలో నువ్వు పుట్టి బ్రతికింది 60 ఏళ్ళని మాత్రం మర్చిపోకు. అర్థమవుతుందా? విశ్వం పుట్టి 1500 కోట్ల సంవత్సరాలని అనుకుంటే నీవు పుట్టి ఆ విశ్వంలో 60 ఏళ్లే నీ బ్రతుకు కాలం. యేసుదైతే 33 ఏళ్లే. కనుక ఈ లోకం కావాలని అనుకోవటం నీ పొరపాటు, ఈ లోకంలో సుఖపడాలనుకోవడం నీ అవివేకం, ఈ లోకంలో సంపాదించాలనుకోవడం నీ మతిలేని పని, మతిలేనితనం. అది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఈ భూమి మీద ఆవిరి వంటి ఈ జీవితానికి అలవాటు పడిన మనిషి ఉగ్రవాదైనా అవుతాడు, మతోన్మాదైనా అవుతాడు. ఎందుకంటే వాడికి బ్రతుకు అర్థం తెలీదు, బ్రతుకు పరమార్థం తెలియదు, వాడి చరిత్ర వాడికి తెలియదు, దేవుని కష్టం వాడికి తెలియదు. కన్న తండ్రి కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి విలువను పుట్టిన బిడ్డ ఆలోచించగలిగితే ఆ రూపాయి విలువను పాడు చేయడు. ఈరోజు ప్రపంచంలో ఎంత భయంకరమైన వాతావరణం నెలకొందో మీకు తెలుసా అండి? కొన్ని వందల సార్లు ఈ భూమండలాన్ని తగలబెట్టే మారణాయుధాలు ప్రపంచ దేశాలలో గుట్టలుగా ఉన్నాయి. ఏమైనా వాళ్ళకి బుర్ర ఉందా అండి? నీ ఇంటిలో ఆటం బాంబును మంచం కింద పెట్టి పడుకోగలవా? మీ ఇంటిలో క్రూరమృగాన్ని గొలుసు వేసి పులిని మీ ఇంట్లో పడుకోబెట్టగలవా నీ మంచం కింద? ప్రాణాపాయం కదండి, ప్రాణాపాయం అది. ఈరోజు ప్రపంచ దేశాలు స్వార్థపూరితమైన ఆలోచనలతో ప్రక్కనున్న దేశాన్ని దోచుకోవాలని, ప్రపంచంపై పెత్తనాన్ని సాగించాలని ప్రపంచ దేశాలు, అగ్రరాజ్యాలు, ఈరోజు బీదరికంలో ఉన్న దేశాలు కూడా అణువెప్పని అణుబాంబులు కనిపెట్టాయండి. ఎందుకు? తగలబెట్టేయటానికి. ఎవడబ్బ సొమ్ముని తగలబెడుతున్నావు ఈ ప్రపంచాన్ని? నువ్వేమైనా చేసావా? నేలను పండించలేవే, గాలిని విచింపజేయలేవే, వెలుగును పుట్టించలేవే, సముద్రాలను కలిగించలేవే, గాలిలో తిరుగుతున్న నిరాధారమైన ఈ బంతిని భూమండలాన్ని పేల్చబోతున్నావా? ఆకాశంలో పేల్చేస్తావా దీన్ని? ఎవడబ్బా కష్టమో తెలుసా? ఇది నీ కన్న తండ్రి కష్టం. ఈ కష్టాన్ని నీ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం నీ 60 ఏళ్ల ఈ చిన్న జీవితంలో ఏదో సాధించాలనుకొని దేవుని కష్టాన్నే పేల్చేయాలనుకుంటున్నావే. ఇది నీ అవివేకం, నీ పిచ్చితనం, నీ ఉగ్రవాదం, నీ మతోన్మాదం కాదా? నీ స్వార్థం కాదా ఇది? ఏమి నేర్పించుకున్నావు బడికెళ్ళి పాఠాలు? ఏమి నేర్పించారు తల్లిదండ్రులు పిల్లలకి పాఠాలు? ఎవరు నేర్పించారు ఈ పనికిరాని విద్య వాళ్ళ మనసులను పాడు చేసేది? అందుకేనండి ప్రపంచం చెడిపోయింది. బైబిల్లో ఉన్న మహాజ్ఞానాన్ని చిన్ననాటి నుండి ఉగ్గుపాలతో రంగరించవలసిన ఈ సమాజం బైబిల్ను పక్కన పెట్టింది. మతం అంది, మత పుస్తకం అంది, మత ప్రచారకులు అంటుంది. వాళ్ళకేం తెలుసు బైబిల్ గురించిన ఆలోచన? వాళ్ళకు గొప్ప వాళ్ళు ఎవరో తెలుసా? మిలేనియం మహనీయులను పొగిడారే శాస్త్రవేత్తలు, వాళ్ళకు గొప్ప వాళ్ళు. వాళ్ళే దొంగలని తొడకొట్టి సవాలు చేశారు మా టీవీలో. ఎవడైనా మీసం ఉన్నాడు రమ్మని నిలదీయడానికి. ఒక్కడ కనపడ్డా అండి? 16 ఎపిసోడ్లు చేసింది నేను. ఇప్పటి వరకు ఏ ఒక్కడు నిలబడలేదు ఈ సమాజంలో. వాళ్ళు దొంగలన్నారు, శాస్త్రవేత్తలు ఎలా దొంగలయ్యారు అని. జ్ఞానాన్ని కాపీ చేసి ఇంత పుస్తకాలుగా చేసుకుని చదువుకొని డిగ్రీ సర్టిఫికెట్లు, మాస్టర్ డిగ్రీ సర్టిఫికెట్లు తెచ్చుకున్నారే, వాళ్ళలో ఏ ఒక్కడు కనిపించలేదు. ఇది బైబిల్ యొక్క విశిష్టత అండి, బైబిల్ యొక్క గొప్పతనం ఇది. ఎవడికి అర్థమైందండి కష్టం? దేవుడా 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 దేవుడు అనుకుంటూ గాడ్ బ్లెస్డ్ అమెరికా అని చెప్పుకుంటే అమెరికన్స్కి అర్థమైందా బైబిల్? వాడికి అర్థమైతే యుద్ధోన్మాదాన్ని కలిగించడు, ఇరాకీలను చంపేయడు,
10 లక్షల మంది ఇరాకీ ఆడవాళ్ళు భర్తలు లేక, బిడ్డలు లేక, తాగడానికి నీళ్లు లేక, పసిబిడ్డలకు మందులు లేక ఇరాక్ దేశం అంతా మండిపోతుంది. ఈనాటి వరకు అమెరికా సైన్యాలతో ఇరాక్ ప్రాంతం అంతా దద్దరిల్లిపోతుంది. ఇది అన్యాయం అని అడిగేవారు ఏ ఒక్కరైనా ప్రపంచ పటంలో మనకు కనిపించారా? లేదు. అందరూ అలాంటి అవకాశవాదులే. సద్దాం పక్కనున్న కువైట్ను కూల్చాలనుకున్నాడు. పక్కనున్న పాకిస్తాన్ ఇండియాను దోచుకోవాలనుకుంటుంది. ప్రపంచ దేశాల్లో, ఇరుగు పొరుగు దేశాలలో సోదరత్వం పోయింది. మనమంతా ఒక దేవుని పిల్లలమనే పదం పోయింది. రాక్షసులుగా మారిపోతున్నారు, క్రూర మృగాలుగా మారిపోతున్నారు. పక్క వాడిని పాడు చేయాలనుకుంటున్నారు, కనబడిన సోదరుని రేప్ చేయాలనుకుంటున్నారు. పాప పుణ్యాలు తిరిగిన పిల్లల్ని ఎత్తుకొని పోయి కిడ్నాప్ చేసి చంపి పారేస్తున్న చరిత్ర ఉన్న భూమి అండి ఇది. వాళ్ళకి ఏమర్థమైంది చెప్పండి? ఈ చట్టాలు వాళ్ళు మార్చగలవా? ఈ పోలీసులు వాళ్ళు మార్చగలరా? ఈ రాజ్యాంగం వాళ్ళు మార్చగలరా? ఈ సమాజం వ్యవస్థ వాళ్ళు మార్చగలదా? మార్చలేదండి. బైబిల్ ఒక్కటే మార్చగలదు. అది చిన్ననాటి నుండి వాళ్ళకి చెప్పాలి. చిన్ననాటి నుండి ఈ ABCDEF కాదు చెప్పవలసిందే. దైవత్వం, మతతత్వం కాదు, దైవత్వం నేర్పించాలి. ఒక చెట్టు చూడు, కాయలు తెప్పుకుని తింటున్నావు, ఎందుకు తింటున్నావు అని చెట్టు నిన్ను ప్రశ్నించదు. ఒక మొక్క చూడు, పువ్వు కత్తిరించి జడలో పెట్టుకుంటున్నావు, ఎందుకు కత్తిరించావని ఏడవదా మొక్క. వీచే గాలి, వెలిగే సూర్యుడు, ప్రకాశించే చంద్రుడు, ఆకాశంలో ఉన్న కోటాను కోట్ల నక్షత్రాలు బలైపోతున్నాయండి మీకు సేవ చేయటంలో. ఒక దీపం వెలిగి 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 ఒత్తంతా కాలిపోతుందండి. ప్రకృతిలో ప్రతిదీ నీకు అలాగే కనిపించాలి. అందులో దైవత్వం ఉంది. మానవత్వం లేదు, మనిషితత్వం లేదు, మతతత్వం లేదు. అది మతం కాదు. దయాద్ర హృదయం, దాతలున్నారు వాళ్ళని, మహాత్ములున్నారు వాళ్ళని. తమకున్నదంతా తమ కొరకు, మీ కొరకు అర్పణ చేసినవి. ఒక చెట్టు నీకు, ఒక పిట్ట నీకు, ఒక జంతువు నీకు, ఒక చేప నీకు. ప్రకృతిలో ఏది నీది కాదు, అన్నీ నీవే. ఇవన్నీ ఎవరు చేశాడు? నీ తండ్రి. ఎందుకు చేశాడు తెలీదు వీళ్ళకి. ఎందుకంటే ఎవరు చెప్పలేదు పాపం వీళ్ళకి. ఆలోచించండి, ఆలోచించండి, తీవ్రంగా మీరు ఆలోచించాలి. సమాజాన్ని మార్చాలని, దైవత్వాన్ని ప్రతి మనిషిలో నింపాలని, కనబడే ప్రతి రూపం దైవ స్వరూపమని, దేవుని ఆత్మను విభజించుకుని వచ్చిన దైవాంశ సంభూతులని, మీరంతా దైవాలని దేవుడు చెప్పాడే బైబిల్లో. యోహాను సువార్త 10వ అధ్యాయం 34-35 చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 34. యేసు అంటున్నాడు, మీరు దైవములు, మీరు దైవములు, మీరు దైవములు, మీరు దైవములు అని సమాజానికి చెప్తే సమాజం ఏముందో తెలుసా? దెయ్యం పట్టింది నీకు. ఏమండి? యోహాను సువార్త 8వ అధ్యాయము 48వ వచనం. మీరు దైవాలని మహనీయుడు చెబితే కన్న తండ్రి దేవుడు రా, ఆ వంశము నుండి వచ్చిన వాళ్ళే మీరంతా. మీది మహాలోకం ఒకటి ఉంది, ఆ లోకానికి మీరు వెళ్ళవలసి ఉంది. ఆ పని మీద జగత్తు పునాది వేయబడక ముందుది ఆ తండ్రి సంకల్పం మేరకే భూమి మీద జన్మించిన కారణ జన్ములు మీరంతా. మీరంతా ఎవరో తెలుసా? మీరు దైవములు అని అంటే సమాజం ఏముంది? ఆయన్ని నీవు సమరయుడవు, నీవు దయ్యము పట్టిన వాడవు. దయ్యం పట్టిందని చెప్తున్నారండి ఆయనకి. అవునండి, మంచి చెప్పే హితవు బలికే ప్రతి మనిషి సమాజానికి దయ్యం పట్టిన వాడిగానే కనబడుతున్నాడు. వాళ్ళకి అర్థం కాదండి. ఎక్కడిది ఈ మాట? ఈ దయ్యపు మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? దయ్యాల గురించిన పుస్తకాలు లేవే, దయ్యాల గురించిన బడులు లేవే, దయ్యాల గురించిన గుడులు లేవే, దయ్యాల గురించిన పాఠశాలలు లేవే. ఎక్కడ చూసినా దేవుడినే పేరట దేవాలయాలు ఉన్నాయి, దేవుడి పేరట పుస్తకాలు ఉన్నాయి, దేవుడి పేరట మందిరాలు ఉన్నాయి, దేవుడి పేరట వేదాంత కళాశాలలు ఉన్నాయి, గురుకుల పాఠశాలలు అంటున్నారు, దేవుని గురించి నేర్పిస్తున్నారు అంటున్నారు.
దేవుడి గురించిన మందిరాలు, దేవుని గురించిన ప్రార్థన చేసే దేవాలయాలు, దేవుడి గురించిన పాఠశాలలు, దేవుడి గురించిన పుస్తకాలు ఈ ప్రపంచంలో చోటు చేసుకున్నాయే కానీ దయ్యం గురించిన పుస్తకాలు, దయ్యం గురించిన ఆలయాలు, దయ్యం గురించిన ఏ విషయాలు లేవే. మరి ఈ దయ్యపు లక్షణాలన్నీ వీళ్ళకి ఎలాగొచ్చాయండి? ఎప్పుడైనా ఆలోచించారా? కనబడిన ఒక దుష్ట శక్తి, కక్ష కట్టిన, కత్తి కట్టిన ఒక దుష్ట శక్తి నిన్ను చంపాలని, నిన్ను అంతరింప చేయాలని, దేవుని కడుపు కోత విధించాలని, దేవుని కష్టాన్ని నిష్ప్రయోజనం చేయాలని, దేవుని కష్టాన్ని బుడుదులో కలపాలని ప్రతిజ్ఞ చేసింది. అదే దుష్ట శక్తిని, అపవాది అని, ఘటసర్పమని రకరకాల పేర్లతో బైబిల్లో పిలువబడుతుంది. ఎందుకు? రాబోయే లోకాన్ని తన పిల్లలకు ఇవ్వాలని దేవుడు అనాది సంకల్పంలో తన డాక్యుమెంట్లో రాసుకుంటే కోటాను కోట్ల ఉన్న దేవదూత గణాలలో మాకెందుకు పరలోకం ఇవ్వరు అని దేవుని మీద తిరుగుబాటు చేసేయండి దేవదూతలో. అదే 2:5 ఆయన జారీ చేసిన ఆజ్ఞ పరలోకంలో. మనము మాట్లాడుచున్న రాబో లోకమును దేవుడు దూతలకు లోపరచలేదు. అంటే ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? మనకివ్వాలనుకున్నాడు. మనకివ్వాలని సంకల్పించుకున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21. నేను జయించి ఏసంటున్నాడు, నా తండ్రితో కూడా ఆయన సింహాసనం, పరలోకములో ఉన్న ధవళమైన సింహాసనం, ఆయన సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని దేవుళ్ళుగా ప్రపంచంలో దేవుడు విశ్వంలో పుట్టించినందుకు విశ్వాన్ని నువ్వు జయించగలిగితే జయించు వానిని నాతో కూడా అదే ధవళ సింహాసనము మీద తండ్రి నాకు ఆ సింహాసనము మీద ఆ పరిపాలనా విభాగంపై నిన్ను అధికారిగా, రాజుగా కూర్చోబెడతానన్నాడు. చూడండి బైబిల్లో. దేవుడు పక్షపాతి కాడండి. అంత మంచి కన్న తండ్రిని మనం కలిగినందుకు ఈ ప్రపంచంలో గర్వపడాలండి, అతిశయించాలి మనం. అంత మంచి అన్నను కలిగినందుకు, క్రీస్తును అన్నను కలిగినందుకు మనం గర్వించాలండి. ఈ సమాజంలో గర్వించి ఆయన కొరకు బ్రతకాలండి. దేవుడు అని అన్నాడు కనుక దేవుడిగానే బ్రతకాలండి. మనమంతా దేవుడిగా బ్రతుకుతున్నావా, దయ్యంగా మారిపోయావా అని ఆలోచిస్తే వైషమ్యాలు, విరోధాలు, ఉగ్రవాదాలు, మతోన్మాదాలు, అసూయలు, విభేదాలు, అబద్ధాలు, మోసాలు, మారణకాండలు సమాజంలో ప్రతి మనిషి మనస్సులో చోటు చేసుకున్నాయంటే అది దైవ స్వరూపం కాదండి, దయ్యం రూపం. ఎందుకు మన ప్రవర్తన మారిపోయింది, ఎందుకు మనం ఈ పరిస్థితికి దిగజారిపోయామని ప్రపంచంలో 650 కోట్ల మంది నేడు సమాజంలో ఏ ఒక్కరైనా ఆలోచించగలుగుతున్నారా? చంపినందుకు దేవునికి సేవ చేస్తున్నాం అనుకోమంటున్నారండి. చూడండి, చావు చంపేయి, చావు చంపేయి, చావు చంపేయి, నువ్వు చావు వాళ్ళ చంపేయి. అదేనండి మానవ బాంబు. ఆలోచించండి సోదర సోదరీమణులారా. ఆ మహాలోకాన్ని దేవుడు దేవదూతలకు ఇవ్వలేదనే కక్షతో ప్రకృతిని కలిగించిన తరువాత, విశ్వాన్ని కలిగించిన తరువాత, విశ్వంపై మానవాళిని ఉంచిన తరువాత, దేవుడు తన పిల్లలను పుట్టించిన తరువాత ఆదాము ద్వారా నీ కష్టాన్ని, నీ ఇష్టాన్ని లేపేసేనంత వరకు నేను నిద్రపోనని శపథం చేసి యుద్ధాన్ని ప్రకటించిందండి. ఎవరితో? నీ గురించి. దేవునితో. దేవునితో దేవునితో ఆది సర్పమని, ఘట సర్పమని, ఎర్రని సర్పమని, అపవాదని, సాతానని అనేక రకాల పేర్లతో పిలువబడుతున్న దుష్టుడు తనకు చోటు ఇవ్వలేదని, ఆ సింహాసనం తనకు దక్కలేదని పరలోకంలో భీకర సంగ్రామాన్ని దేవుని సైన్యాలతో చేసింది. చూస్తారా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగాను. ఎక్కడనుకున్నారు? ఫస్ట్ వరల్డ్ వార్ భూమి మీద, సెకండ్ వరల్డ్ వార్ భూమి మీద, పానిపట్టు యుద్ధం, సిపాయిలు తిరుగుబాటు, ఇవన్నీ భూమి మీదే. కానీ పరలోకంలో యుద్ధం జరిగిందట. ఎవరి కోసం? నీ కోసమే. దేవుడున్న సింహాసనమున్న ఆలోకంలోనే
యుద్ధ ఘోషణ మారుమ్రోగించిన అపవాది ఎవరి కోసం చేసిందో తెలుసా? యుద్ధం నీకిస్తానన్నాడని, రాబోయే నిన్ను వారసుడిగా చేస్తానన్నాడని, ఆ మహాలోకం నీకిస్తానన్నాడని, ఆ మహాలోకాన్ని దూతలకు ఇవ్వలేదని. ఆ యుద్ధాన్ని చూస్తే మన జీవితకాలం సరిపోదు. మన విలవలసిన చాలా సంగతులు ఉన్నాయి కదా. ఆ యుద్ధంలో ఓటమి పాలైందండి. అది పరలోకంలో జరిగిన భీకర సంగ్రామంలో ఆదికట్ట సర్పం ఓడిపోయింది. దాని దూతలు ఓడిపోయారు. ఏం జరిగిందో చదవండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనము. కాగా సర్వలోకాన్ని మోసపుచ్చుచు అపవాది అని, సాతానని, పేరుగల ఆది సర్పము, ఆది తల్లిదండ్రులు మోసగించిన ఆది సర్పము పడద్రోయబడెను. ఆ మహాకట సర్పం పడద్రోయబడెను. ఎక్కడికి? అది భూమి మీద పడద్రోయబడెను. భూమి మీద ఎవరున్నారు? మనమే. మన దగ్గరికి ఎందుకు వచ్చింది అనుకున్నారా? శరణు ప్రభు, శరణు. 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, మీరు ఉత్సహించండి, ఎందుకంటే పీడ విరగడైంది. భూమి, సముద్రమా మీకు శ్రమ. అపవాది ఆది ఘట సర్పమైన అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. మీ యొద్దకు ఎందుకో తెలుసా? మీ దగ్గరికి వచ్చాడు. మీ దగ్గరికి ఎందుకు వచ్చాడు? నమస్కారం పెట్టడానికి కాదు, దండం పెట్టడానికి కాదు. ఓడిపోయినది పగపట్టింది. తనకివ్వని లోకానికి నిన్ను చేరనివ్వకుండా నిన్ను దయ్యం పట్టిన వానిగా మార్చింది. నిన్ను దయ్యం పట్టిన దానిగా మార్చింది. అందుకే ఏ పదం వాడాడండి? నీ విరోధి అనే పదం వాడాడు. చూడండి, 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. నీ విరోధి అయిన అపవాది అనే పదాన్ని ప్రయోగించాడు. అందుకే ఇంతకీ ఆ ఘట సర్పం ఎవరికి విరోధి అంటే? మనకెందుకు విరోధి అండి? మనం దండం పెడుతున్నాం కదా దానికి. నువ్వు లొంగిపోయావు కనుక ఊరుకుంది. ఈ సభలో పెట్టడానికి ఎంత గొడవ చేసిందండి. అది మీటింగ్ ఎలా పెడతావో మేము చూస్తూ ఉందంతే. అంతిమ విజయం ఎప్పుడు దేవునిదేనండి. మన వాళ్ళు గొప్ప మహానుభావులు, దెయ్యం పట్టిన వాళ్ళు ఏమన్నారో తెలుసండి? ఇక్కడ ఈ ఊర్లో, ఒంగోలులో, ఏమండి ఆయన నాన్ లోకల్ అండి, ఆయన స్థానికుడు కాదు, మా ఒంగోలు వాస్తవ్యుడు కాదు, ఆయన పక్కనున్న చెన్నై వాస్తవ్యుడు. ఆయన ఎవరండి ఇక్కడ మీటింగ్లు పెట్టడానికి గ్రౌండ్ ఇవ్వకండి అన్నారటండి కమిషనర్ గారితో. ఏమండి లోకలు నాన్ లోకల్ అంటున్నావు? అసలు నువ్వు ఎక్కడ వాడువో తెలుసా? ఒంగోలు అనేది 4 రోజులు పోతే పక్కనున్న సమాధిలో పెట్టేస్తారు నిన్ను. ఎక్కడికి పోతావు నువ్వు? లోకలా? ఆ కాకులు మాటలు ఎందుకురా నాన్న? చెత్త మాటలవి. బైబిల్ కనీసం తెలియదే నీకు? మిడిమిడి జ్ఞానం నీకున్నది. నువ్వెంత అసలు మాట్లాడడానికి, ఇలా భాష మాట్లాడడానికి? అందులో పీడి సుందర్రావు వస్తున్నాడు ఇక్కడికి. ఎవడో తలక మాసిన వాడు వస్తే నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడు. ప్రపంచాన్ని జయించిన వాడు వీడు. బైబుల్ అనే వీర ఖడ్గాన్ని చేతబట్టి కాదన్న వాడిని తెగ నరికేవాడు వీడు. మిలియన మహనీయుల మట్టి కరిపించిన వాడు వీడు. పిచ్చి మాటలు మాట్లాడకు దేవుని గురించి. ఏమి సాధిస్తావు? వాడేనండి దయ్యం పట్టినవాడు. వాడే దయ్యం పట్టినవాడు. దేవుని కార్యాలకు అడ్డంకులు కలిగించిన ప్రతి వాడు దయ్యం పట్టినవాడు. అలా మార్చేసింది వాళ్ళందరినీ. సిలువ వేయండి ఎన్ని. ఆయన ఏం చేశాడు? కళ్ళు ఇచ్చినందుక, అన్నం పెట్టినందుక, 5 రొట్టెలు 2 చేపలతో 1000 మందిని కూర్చోబెట్టి వడ్డించినందుక చెప్పమంటున్నావు? నీ కూతురు చచ్చిపోతే, నీ కొడుకు చచ్చిపోతే విధవరాలను దయదలిచి నీ కొడుకును బ్రతికించినందుకు అతను చెప్పమంటున్నావు? పుట్టుకతోనే కళ్ళు లేక ప్రపంచం అంతా చీకటిని తెచ్చుకున్న అందుడికి కళ్ళు ఇచ్చినందుక అని చెప్పమంటున్నావు? కుంటివాడికి కాళ్ళు ఇచ్చినందుక, చెవిటివాడికి మూగవాడిని మాట్లాడించి వినిపింపజేసినందుకు అతను చంపమంటున్నావు? దయ్యము పట్టింది సమాజానికి, ఘట సర్పం పట్టింది సమాజానికి. మీకెవరు తెలుసా? మందు డబ్బులు ఇచ్చేయండి, ప్రార్థన చేస్తాం, రండి. డబ్బులు పిల్లోడికి 2000. మంచోడా మీకు వాడు? వాడు మంచోడు.
మిమ్మల్ని దోచుకునేవాడు మంచోడు, మీ డబ్బు తీసుకునేవాడు మంచోడు, మీ కొంప కూల్చేవాడు మంచోడు, అబద్ధాలు చెప్పినవాడు మంచోడు, పరలోకానికి వెళ్ళి దేవుణ్ణి చూసి వచ్చాను, మీ మేనమామ కూడా అక్కడే ఉన్నాడు దేవుని పక్కన అని చెప్పినవాడు మంచోడు. బైబిల్ చదువు, బైబిల్ బాగా చదువు, బైబిల్లో ఉన్న విశేషమైన జ్ఞానాన్ని తెలుసుకో. వాళ్ళకేం తెలుసు? మీ విరోధి అపవాది ఎవరిని మినుగుదునా అని గర్జించు సింహము వలె ఎవరిని మినుగుదునా అని వెదకుచున్నాడు అని చూడండి. పట్టణాల్లో, పల్లెల్లో, దేశాల్లో, వీధుల్లో, నువ్వు భవనాల్లో ఉన్నా తిరుగుతున్నాడట నీకోసం. ఎక్కడున్నాడా బాబురావు మింగేస్తాను, ఎక్కడున్నాడా బాబురావు మీటింగ్లు పెడతాడు, ఒంగోలు మింగేస్తాను, మొత్తం గ్రౌండ్ అవసరమా నీకు? రమణ ఎక్కడున్నాడు, రిక్షా దొక్కినాడు ఎక్కడున్నాడు, ఆటో నడిపిన ఎక్కడున్నాడు, పిల్లలందరూ ఎక్కడున్నాడు, మింగేస్తారు వాళ్ళందరినీ. నిన్న పోలీసులు వచ్చి నా కుర్చీని మెటల్ డిటెక్టర్తో చెక్ చేస్తున్నారండి, బాంబు పెట్టేశారేమో అని. తెలుసా మీకు? నిన్న డాగ్ స్క్వాడ్ వచ్చింది. అంటే ఎలాంటి రూమర్స్ బయలుదేరాయి అనమాట. పోలీసులు మెటల్ డిటెక్టర్స్తో నిన్న దినాన్ని గ్రౌండ్కి వచ్చి డాగ్ స్క్వాడ్స్తో, అంటే పోలీస్ కుక్కలను తీసుకొచ్చారు. ఎందుకు? ఎవరైనా బాంబులు పెట్టి బెల్చి వేస్తారో అని. అంటే వాళ్ళకు వచ్చిన సమాచారం ఎలాంటిది చెప్పండి ఇప్పుడు మీరు? వాళ్ళకు వచ్చిన వదంతులు ఎలాంటివి చెప్పండి? పాపం వాళ్ళని అనవసరంగా రెచ్చగొట్టారు. ఏమండి, పోలీసుకు ఒకరు అవసరమా మీటింగ్కి? పోలీసులు అవసరమా ఈ మీటింగ్కి? ఏమండి, ఘట సర్పం వచ్చేసిందండి లోపలికి, తెలియదు మీకు అది వచ్చేసింది. ప్రతి మనిషిని ముంచేసింది, ప్రపంచాన్ని దారి మళ్లించింది, అగ్ర రాజ్యాన్ని మార్చేసింది, ఇండియాని మార్చింది, పాకిస్తాన్ని మార్చింది, దేశాల మధ్య విభేదాలు గుర్తించింది, క్రైస్తవుల్లో చీలికలు తెచ్చింది, హైందవుల్లో చీలికలు తెచ్చింది, ఇస్లాంలో చీలికలు తెచ్చింది, ప్రజలను రకరకాల వారిగా మార్చేసి కొట్లాట్లు పెట్టేసింది. ఇంకా దీన్ని మెటల్ డిటెక్టర్తో పట్టుకోగలరు, దీన్ని ఏ కుక్కలతో పసిగట్టగలరు? ఆలోచించండి. మంటలు లేని బాంబు పేలుళ్ళివి, కత్తులు లేని కూనీలు ఇవన్నీ, బాంబులు పేలని ఉగ్రవాదం ఇది. వెతుకుతుంది మీకోసం ఓడిపోయినది. దేవుని పిల్లలు దేవుని దగ్గర చేరకుండా ఆయన కష్టాన్ని, ప్రపంచాన్ని నాశనం చేయాలని, ఈ విశ్వాన్ని భస్మీపట్నం చేయాలని, విశ్వంలో పుట్టిన ప్రతి మనిషిని దయ్యంగా మార్చాలని, మీలో ఎవరిని మృగుదురాని గర్జించు సింహము వెతుకుతూ తిరుగు. నిజంగా ఇది ఇలాగే వీధుల్లో పరిగెడితే మైదానంలో మనం ఉంటామంటే అదృశ్య రూపం. మీరు పోరాడినది శరీరులతో కాదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. మీరు పోరాడినది శరీరులతో కాదు, ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధముగు లోకనాథులు, ఆకాశ మండలమందు దురాత్మల సమూహాలు పోరాడుచున్నారు. ఇదండి ఆదిఘట సర్పం పద్మ వ్యూహ రచన. నిన్ను చంపేయాలి, నిన్ను మింగేయాలి, నిన్ను మార్చేయాలి. అందుకే ప్రపంచం అంతా శ్మశాన భూమిగా, మరుభూమిగా మారిపోతుందండి. దేవుని కష్టం, దేవుని ఇష్టాన్ని కాలరాసిందండి. కళ్ళు మూసుకోండి. తండ్రి, మీ పిల్లలకు మీ కష్టాన్ని చెప్తున్నాను. ఈ కష్టం మీకు ఎందుకు ఏర్పడిందో, తన ఇష్టం ఎందుకు మారిపోయిందో మీ పిల్లలకు వివరిస్తున్నాను. తెలుసుకోవలసిన అనేక సంగతులు మీ పిల్లలు తెలుసుకోవాలి. పిల్లలు వెళుతున్నారు, క్షేమంగా వాళ్ళని గృహాలకు చేర్చండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండు నడిపించును గాక. ఆమేన్.